నమస్తే, నా పేరు కిరణ్. స్మార్ట్ సిటీ పడుకోవడానికి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమస్యల వలయంలో 58వ వార్డు ఎమ్మెల్యే సహకారంతో రావుల చెరువు అభివృద్ధికి కృషి చేస్తానంటున్న టీడీపీ నాయకురాలు శ్రీదేవి. జీవీఎంసీ 58వ వార్డులోని పలు సమస్యలతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ప్రధానంగా రావుల చెరువుకు గతంలో నిధులు మంజూరైన అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. హౌసింగ్ స్కీమ్ స్థానికులకు అందరి ద్రాక్షగానే మిగులుతోంది. ఎమ్మెల్యే సహకారంతో వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటున్న టీడీపీ నాయకురాలు బొండా శ్రీదేవితో మా ప్రతినిధి లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. పారిశ్రామికవాడ కోర్మానపాలెం సమీపంలోని 58వ వార్డులో ఉన్నాం. ఈ వార్డులో అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. వార్డులో పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి మనతో 58వ వార్డు టీడీపీ నాయకురాలు బొండా శ్రీదేవి మనతో ఉన్నారు. ఆమెను అడిగి ఈ వార్డులో సమస్యలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం. శ్రీదేవి గారు చెప్పండి, ఈ వార్డులో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? వార్డులో ఉన్న సమస్యలు ఏంటంటే పేదలకు పిల్లులు లేవు ముఖ్యంగా. తర్వాత రేషన్ కార్డులు కూడా చాలా మందికి సమస్యలు ఉన్నాయి. తర్వాత ఫంక్షన్స్ కూడా చాలా మందికి, ముసలి వాళ్ళకి చాలా మందికి రావట్లేదు. నెక్స్ట్ ప్రతి ఒక్కరికి కూడా చదువు లేని వాళ్ళకి ఉపాధి కూడా మనం కల్పించాలని మన ఎమ్మెల్యే గారికి కానీ, మనం విద్యాశాఖ మంత్రి గారికి కానీ ముఖ్యంగా మన సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లాలని వార్డు సమస్యలు. ముఖ్యంగా మన మినిస్టర్ గారు, మంత్రి గారు గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా. కాబట్టి నిరుపేదలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. పిల్లలు చదువు లేక, డబ్బు లేక చదువుకోలేని వాళ్ళందరికీ మనం ఎక్కడ ఉన్నారు సర్వే చేయించి వాళ్ళకి విద్యను అందించి మనం వాళ్ళు ఉన్నత స్థానానికి పంపించి అలాంటి కార్యక్రమాలు చేయడానికి వార్డులో మేమంతా కృషి చేయాలని అనుకుంటున్నాము. వార్డులో ప్రతి ఒక్కరు పేదవాళ్ళకి ఇల్లులు లేని వాళ్ళకి సమగ్ర సర్వేలు జరిపించాలని, ఉన్న వాళ్ళకే ఇల్లులు ఇచ్చి, ఉన్న వాళ్ళకే స్థలాలు ఇచ్చి, ఇక్కడ బాగా దోపిడీదారులు కూడా ఎక్కువగా ఉన్నారు. ఎవరికి ఎక్కడ స్థలాలు లేవో, ఎవరికి అసలు పేదవాళ్ళు ఎవరు అన్నది కరెక్ట్ గా నిర్ణయించి వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలని. రేషన్ కార్డులు కూడా చాలా మందికి లేవు, అది కొంచెం సర్వే చేయించి అందరికీ రేషన్ కార్డులు అందాలని. సమగ్రమైన పాలన మన సీఎం గారు మనకి అందిస్తున్నారు కాబట్టి దానికి తోడు మా ఎమ్మెల్యే గారు కూడా పల్లా శ్రీనివాసరావు గారు కూడా విశాఖ ఆణిముత్యం అన్నందుకు ముచ్చిలాగే పనిచేస్తున్నారు. నెక్స్ట్ మా గాజువాక భూ సమస్య పరిష్కారం కూడా ఆయన సాధించారు. ఇలాంటి ఎన్నో చేస్తున్న మా ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, మన సీఎం గారు మాకు ఉండగా ఇలాంటి ఎక్కడ కరువు లేకుండా అన్ని విధాల సక్రమైన పాలన అందిస్తూ మా స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళ వయసు అయిపోతున్నప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు లేక, వాళ్ళ పిల్లల చదువులు లేక ఎన్నో బాధలు పడుతున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో రావుల చెరువు అభివృద్ధికి కొన్ని నిధులు మంజూరు చేయబడ్డాయి. రావుల చెరువు అభివృద్ధి ఏ విధంగా జరిగింది? పార్టీ పరంగా కావచ్చు, మీ వ్యక్తిగతంగా కావచ్చు, మీరు ఆ సమస్య పట్ల ఏ విధంగా స్పందించారు? ప్రధానంగా రావుల చెరువుకి 1,80,00,000 నిధులు శాంక్షన్ అయ్యాయి. అవి ఏమయ్యాయో తెలియదు కానీ తూతూ మంత్రంగా 4-5 పొక్లైన్స్ పెట్టి 1-2-3 రోజులు వర్క్ చేశారంతే. ఆ తర్వాత ఈ 1,80,00,000 ఏమయ్యో మాకు తెలియదు. అది మాత్రం ప్రజలకి క్లారిటీగా అది ఏమైనది అనేది మాకు తెలియాలది. నెక్స్ట్ ఈ మధ్యన మేము అందరం పూనుకుని వాకర్స్ అసోసియేషన్ క్లబ్ పెట్టుకుని వాళ్ళందరూ చెరువును కొంచెం డెవలప్ చేసి దాన్ని చెరువు కొంచెం రూపుదిద్ది కారణంలో కొంతమంది ప్రత్యర్థులు కూడా దీన్ని అడ్డుకోవడానికి అలాంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అలాంటి ప్రయత్నాలు అయితే మాత్రం మానుకోండి. నిధులు ఏమయ్యని ముందున్న ఎమ్మెల్యే గారు దృష్టిలోకి తీసుకెళ్లకుండా, నిధులు ఏమయ్యో చెప్పకుండా చేశారు. కాబట్టి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి దృష్టికి మేము తీసుకెళ్తాము. పాత ఎమ్మెల్యే గారు చేసిన పని ఏ తీరులో ఉందో అది కూడా మాకు తెలియాలి. రావుల చెరువును ఇప్పుడు మేము డెవలప్ చేస్తున్నాము వాకర్స్ అసోసియేషన్ క్లబ్ వాళ్ళు. రేపు రాబోయే టైంలో ఇది 100 చెరువుల్లో ఒక చెరువు కింద ప్రధానంగా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లాలని, నెక్స్ట్ మా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి పల్లా శ్రీనివాసరావు
శ్రీనివాసరావు గారు దృష్టికి తీసుకెళ్ళాం కాబట్టి అది 100 చెరువుల్లో ఒక చెరువుగా మనకి విశాఖపట్నం అతిపెద్ద చెరువు ఏదంటే రావుల చెరువు కాబట్టి దీన్ని మాకు డెవలప్ చేయాలని మేము మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని కోరుచున్నాం. వార్డు ప్రజలకు కానీ మీ భవిష్యత్ కార్యాచరణ కానీ ఈ వార్డు పట్ల ఏ విధంగా ఉండబోతుంది? వార్డు ప్రజలకి న్యాయం ఏంటంటే ముందుగా ప్రధానంగా ఇల్లులు, పేదవాళ్ళకి ఇల్లు కట్టాలండి. ప్రధానంగా మేము చేయదలుచుకుంది ఏంటంటే వార్డు ప్రజలకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించడం, 6 నెంబర్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఉద్యోగాల గురించి కృషి చేయటం, నెక్స్ట్ మన ప్రజలకు ఆధార్ కార్డులని, రేషన్ కార్డులని, ఓటర్ కార్డులని చాలా వర్క్ ఇంతకు ముందు మేము బాగా చేశాము. రాజీవ్ నగర్ రాసాలమ్మ కాలనీలో మేము కష్టపడిన ఆ ఇల్లులు ఇప్పించి ఈ రోజు అనకూడదు కానీ ఒక ఇంట్లో గృహంలో ఉన్నారంటే నేను నా హస్బెండ్ ఎల్ఐజీ గారు ఎంతో కృషి చేశాము. గాంధీ గారు ఉన్న టైంలో ఎంతో కృషి చేసి ఆ సైట్లన్నీ ప్రజలకు ఇప్పించి రాత్రి పగలు నిద్ర లేకుండా చేసిన కృషి ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, మమ్మల్ని గౌరవిస్తారు. రేపు రాబోయే టైంలో కూడా మేము కూడా అదే ప్రజలకు సాయం ప్రజలకి న్యాయం చేయాలని ప్రజాసేవకే అంకితం అవుదామని మేము అనుకుంటున్నాం. 1100 మంది అపార్ట్మెంట్ వాచ్మెన్స్ ఉన్నారు. వాళ్ళకి ఇల్లులు కానీ అన్ని సదుపాయాలు మనం కల్పించాలని, చాకళ్ళు వాళ్ళు ఇక్కడ ఎక్కువగా వర్క్ చేస్తున్నారు అపార్ట్మెంట్స్ లోని, వాళ్ళకు కూడా మనం అన్ని విధాలా ఆదుకోవాలని, నెక్స్ట్ సీఎం గారు చెప్పిన పథకాలు అన్ని కూడా మనం ప్రతి ఇంటా తీసుకెళ్లాలని మేము నెక్స్ట్ ఒక ఆగస్టులో నేను ఇంటింటి కార్యక్రమాలు, పథకాలు ప్రచారానికి నేను కార్యక్రమం చేపడదాం అనుకుంటున్నాను. వార్డులో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చేర్చాలనే లక్ష్యంతోనే మేము పనిచేస్తున్నామని చెప్తున్నారు టీడీపీ నాయకురాలు బొండా శ్రీదేవి. కెమెరామెన్ నగేష్తో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, గాజువాక.